ఎవడైతే నాకేంటన్న టైపు కాంట్రవర్సీస్ కు కేర్ ఆఫ్. అప్పుడప్పుడు అలా పార్టీ పెద్దలు తలంటుతున్నా, నలుగురు నానా విధాలుగా అనుకుంటున్నా ఆయన మాత్రం నేనింతే అని అంటున్నారు. స్వపక్షంలోనే విపక్షంలా వ్యవహరిస్తున్నారు. సొంత పార్టీని కూడా చిక్కులో పడేస్తున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల లైమ్ లైట్ లో ఉండాలని తాపత్రపడుతున్నారు. మరోసారి గెలిస్తే ఈసారి సీఎం ని నేనేనని అంటున్నారు. హాట్ కామెంట్స్ తో హీట్ పుట్టిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం అధికార పక్షానికి మింగుడు పడ్డం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో అధికార పార్టీలో ముసలం పుట్టిస్తున్నారు అనిరుద్. కాంట్రవర్సీ వ్యాఖ్యలతో జడ్చర్లను ఎప్పుడో వార్తలో నిలబెట్టారు. జడ్చర్ల అభివృద్ధి ధ్యేయంగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై అనిరుద్ రెడ్డి విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఆ నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకున్నారు అనిరుద్ రెడ్డి. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుంది ఆయనకు. నోరు జారొద్దని ప్రభుత్వ పెద్దలు గతంలో చెప్పినా అనిరుద్ రెడ్డి మాత్రం తానింతే అంటున్నారు. జడ్చర్ల టికెట్ విషయంలో గత ఎన్నికల్లో నాయకుల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఓ దశలో అనిరుద్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కదని ప్రచారం జరిగింది. కానీ చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలతో అనిరుద్ రెడ్డి టికెట్ సాధించుకున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచారు. యువ ఎమ్మెల్యేగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న అనిరుద్ రెడ్డి అంతకు మించి వివాదాలతో నలుగురి నోళ్లలో నానుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వారెవరూ తనకు సాటిరారని నిరూపిస్తున్నారట. గతంలో తిరుపతి దేవస్థానంపై కూడా సంచలన విమర్శలు చేశారు. తిరుమలలో సిఫార్సు లేఖల గురించి మాట్లాడుతూ ఏకంగా చంద్రబాబుపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ల వ్యాపారాలు సాగనివ్వమని పరోక్ష హెచ్చరికలు చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. పాలనాపరమైన లోపాలను ఎత్తి చూపిస్తూ అప్పుడప్పుడు సొంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడపందే ఏ పని జరగడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఎమ్మెల్యేలను మంత్రులు పట్టించుకోవడం లేదని ఆ మధ్య బాంబు పేల్చారు అనిరుద్ రెడ్డి. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మంత్రులు ఎమ్మెల్యేలను చిన్నచూపు చూస్తున్నారని హాట్ కామెంట్స్ తో సొంత పార్టీలోనే సెగ పుట్టించారు జడ్చర్ల ఎమ్మెల్యే. విషయం ఏదైనా అనిరుద్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారని ఓ పక్క ప్రచారం జరుగుతున్నా ముక్కుసూటితనం వల్ల ఆయన కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. వార్తల్లో ఉండేందుకు ఎమ్మెల్యే కోరి వివాదాలు కొని తెచ్చుకుంటున్నారని అభిప్రాయం కూడా ఉంది. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తే పబ్లిసిటీ వస్తుందన్న వ్యూహంతోనే అనిరుద్ రెడ్డి ఇలా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే అనిరుద్ దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే అని జడ్చర్ల నేతలు మాత్రం ఆయన చర్యలను సమర్థించుకుంటున్నారట. ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై వివాదాస్పద వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాలు తన గురించి చర్చించుకునేలా చేశారు అనిరుద్ రెడ్డి. తెలంగాణలో సీఎం చంద్రబాబు కోవట్టులు ఉన్నారని, రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ వారి చేతిలోనే ఉన్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారి కాంట్రాక్టులు రద్దు చేయడమే కాకుండా ఇళ్లకు కరెంటు, నీళ్లు కట్ చేయాలని డిమాండ్ చేశారు. అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారన్న ప్రచారం సైతం పార్టీలో జరుగుతోంది. గతంలో కూడా జడ్చర్ల ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని ఓ హోటల్లో రహస్య భేటీ నిర్వహించారు. ఆ భేటీ వెనుక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమేయం ఉందన్న ప్రచారం పెద్ద దుమారాన్ని రేపింది. ఆ తర్వాత కూడా అనిరుద్ రెడ్డి వివాదాలకు కేర్ ఆఫ్ గానే నిలుస్తున్నారు. విపక్షమైనా స్వపక్షమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తానంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాలేదని, మంత్రి నియోజకవర్గానికి 25 కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రుల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఘాటు వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే. ప్రజల ఓట్లతో గెలిచిన తనకు అవమానం జరిగితే భరించేది లేదని, అవసరమైతే సీఎంనైనా నిలదీస్తానంటున్నారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే భవిష్యత్తులో అవకాశం వస్తే సీఎంను కూడా అవుతానని అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అనిరుద్ రెడ్డి ఎప్పుడే మాట్లాడతారో, ఎక్కడ అధికార పక్షాన్ని నిలదీస్తారో, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తారో అన్న అనుమానంతో పార్టీ నేతలే ఆయన కంట కనపడుతున్నారట.
అనిరుద్ వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో సీఎంకు సైతం తలనొప్పిగా మారుతున్నాయి. ఏదైనా ఓపెన్ గా చెప్పడం అనిరుద్ రెడ్డికి అలవాటని ఒకానొక సమయంలో సీఎం సైతం ఆయన మెచ్చుకున్న సందర్భాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారట. ప్రతిపక్షం విమర్శిస్తే విరుచుకుపడొచ్చు, గతంలోని వైఫల్యాలను తప్పప్పులను ఎత్తి చూపొచ్చు. కానీ అధికార పక్ష ఎమ్మెల్యేనే వేలెత్తి చూపుతుంటే ఆయన ఎలా కంట్రోల్ చేయాలో కాంగ్రెస్ నేతలకు అంతుపట్టడం లేదు. అయితే వివాదాలకు తావు లేకుండా నియోజకవర్గ సమస్యలపై మరింత ఫోకస్ చేస్తే జడ్చర్లలో మరింత అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. కాంట్రవర్సీలతో కాకుండా సమస్యలపై ఫోకస్ చేస్తే భవిష్యత్తులో మరింత రాజకీయ పరిణితి పొందిన నాయకుడిగా అనిరుద్ రెడ్డి మంచి పేరు తెచ్చుకుంటారని అధికార పక్ష నేతలు అభిప్రాయపడుతున్నారట. మరి అనిరుద్ రెడ్డి రూటు మార్చుకుంటారా, లేదంటే ఇదే దూకుడుతో ముందుకెళతారో చూడాలి.